Joy University, best emerging university in South India. For admissions, contact. అందరికీ నమస్కారం. ఇండియా మొత్తం తిరిగేసి సినిమా రిలీజ్ దగ్గర వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చాము హైదరాబాద్లో. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్. అంటే 2 డేస్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము టీం అంతా. కన్నప్ప గురించి హైదరాబాద్లో మాట్లాడబోతున్నామని. చాలా ప్లేసెస్లో మన సినిమా గురించి చాలా మాట్లాడాము, మీరందరూ ఫాలో అయ్యారు. టీజర్ నుంచి ఎలా ఈ సినిమా ఇవాల్వ్ అయింది, లాస్ట్కి ట్రైలర్ తోటి ఒక హైప్ క్రియేట్ అయింది. సో ఆ మూమెంట్కి చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఫస్ట్ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్, ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇన్ని రోజుల్లో ఇన్ని మూవీస్ చేసింది ఒక ఎత్తు అయితే, ఈ కన్నప్పలో చేయడం ఇంకొక లెవెల్ చెప్పచ్చు. బట్ మూవీ కంటే ఆర్టిస్టుల కంటే అందరి గురించి మాట్లాడనుంది. బట్ ఫస్ట్ మాట్లాడాల్సింది విష్ణు గురించి. ఫస్ట్ ఈ మూవీ ద బేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా జనాలకు తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా వర్క్ చేస్తూ హిస్టరీ ఎక్కడికో కింద 1800 years బ్యాక్ వెళ్ళిపోయాడు. మొత్తం గ్రంథాలంతా తీసి వాటిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎంత అందంగా చూపించాలి, మీకు ఎక్కేలాగా ఎలా చెప్పాలి. ఈ త్రూ అవుట్ వర్క్లో నేను మిడ్లో జాయిన్ అయ్యాను అనుకోండి, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ హార్డ్ వర్క్. ఒక మ్యూజిక్ కానీ, ఒక సీన్స్ కండక్ట్ చేయడం కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ విషయంలో కానీ, ఇంతమంది స్టార్ హీరోస్ని ఒక మూవీలో ఈ రోజుల్లో తీసుకురావాలంటే అంత ఈజీ కాదు అది. ఎందుకంటే ఒక ఫంక్షన్కే పిలుస్తేనే రాని రోజులు ఇది. సినిమా తీసేయచ్చు, ఎంతైనా పబ్లిసిటీ చేయొచ్చు, బయట గెస్ట్ని తీసుకురావాలంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు, మాకే తెలుసు అది. సో బాహుబలిలో ఆ లింగం, బాహుబలిలో శివుడి లింగం ఎలా వచ్చేసి ప్రభాస్ గారు తీసుకొచ్చారో, అలా కన్నప్పని విష్ణు తల మీద పెట్టుకొని మూసాడనమాట ఇన్ని రోజులు. సో చాలా కష్టపడ్డాడు. ఇవాళ కూడా చెప్తున్నాను, తనకి హై ఫీవర్ ఇవాళ. అయినా అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ కంటిన్యూస్ కావాలి. ఎందుకు హై ఫీవరు? త్రూ అవుట్ ది మంత్ మార్నింగ్ ఒక్క స్టేట్లో ఉంటే ఈవినింగ్ ఇంకో స్టేట్లో ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ చెన్నైలో అయితే బెంగళూరులో లంచ్ ఉంటుంది. సో అలా తిరుగుతుంటాడు అనమాట ఈ మూవీ కష్టపడి. సో ఆల్వేస్ వీఆర్ దేర్ విత్ యూ విష్ణు. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు, ఎనీ మూమెంట్. అండ్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది, కన్నప్ప ఫెస్టివల్. అందరూ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఒక టాక్లో కానీ ఈ మంత్ ఏ మూవీ చూడాలంటే కన్నప్ప కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనేది నేను సెన్స్ అయ్యాను నేను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఆర్టిస్టులు ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మై బెస్ట్ విషెస్ అండి. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోహన్ బాబు సార్, లవ్ యూ సార్. శివబాలాజీ గారు, మీరు ఈ సినిమా పుణ్యమాని చక్కగా ఒక పర్సనల్ వెకేషన్ కూడా న్యూజిలాండ్లో వేసుకున్నారని విన్నాము, ఎంతవరకు నిజం? పేడ్ హనీమూన్ అయిపోయిందండి. ఓకే, పేడ్ హనీమూన్, సూపర్. రఘు గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పెయిడ్ హనీమూన్ అన్నాడు కానీ అది సెకండ్ హనీమూన్ అని మోహన్ బాబు గారికి చెప్పి ఆ పని చేయించుకున్నాడు. హౌ ఆర్ యు దోస్తోల్స్? ఎట్లున్నారు? ముందుగా మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియా వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మోహన్ బాబు గారు, విష్ణు గారు, మా డైరెక్టర్ ముఖేష్ గారికి పర్సనల్లీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతా. ఇంత పెద్ద క్యాన్వాస్లా నాకు కూడా ఒక భాగం కల్పించి ఈ పర్సనాలిటీని కూడా అందులో ఫిట్ చేసి మా విష్ణు అన్న. ఎందుకంటే విష్ణున్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఏదో ఒక అవసరం కోసం, ఒక హెల్ప్ కోసం ఎవరి కోసమో ఫోన్ చేస్తే నా సినిమాలో చెయ్యవా అని చెప్పి వారం రోజుల్లో న్యూజిలాండ్కి పిలిపించి అక్కడ 50 రోజులు నన్ను కూర్చోబెట్టి పని చేయించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి మీ అందరికీ.
నాకు పర్సనల్గా ఒక 10 కుటుంబాలు అయ్యాయి. ఒక శరత్ అన్న కావచ్చు, ఒక దేవరాజ్ గారు కావచ్చు, ముఖేష్ ఋషి గారు కావచ్చు, అర్పిత్ గారు కావచ్చు, కౌశల్, శివబాలాజీ, వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. రగన్న, బ్రహ్మానందం గారు, మేమందరం ఒక ఫ్యామిలీ లెక్క 50 రోజులు దేశం విడిచి దూరంగా ఎక్కడో పండగ, దసరా అక్కడే చేసుకున్నాం, దీవాలి అక్కడనే చేసుకున్నాం. ప్రతిదీ వారం వారం మోహన్ బాబు గారి ఇంట్లో కూర్చొని భోజనాలు వండుకొని భోజనాలు కూడా చేసినాం. అది మేము ఏదో షూటింగ్కి పోయి న్యూజిలాండ్లో ఉన్న ఫీలింగ్ మాకు ఏ రోజు కదగలే. న్యూజిలాండ్ వాళ్ళకి కూడా మేము ఒకటే చెప్పినాం, మేమంతా హైదరాబాద్ వాళ్ళం రాని హైదరాబాద్ చేసినాం. మేమున్న ఊర్లో అదొక చిన్న హైదరాబాద్ చేసుకొని 50-60 రోజులు షూటింగ్ చేసి వచ్చినాము. మీ అందరి ఆశీర్వాదం కోసం 27వ తారీఖు మీ ముందుకు వస్తున్న ఈ సినిమాని మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించి మా విష్ణన్నకి పెద్ద విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక్కసారి మోహన్ బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ణన్న, ముఖేష్ గారు, పర్సనల్లీ వన్స్ అగైన్ ఐ సే థ్యాంక్ యూ సో మచ్ ఆన్ దిస్ క్యాన్వాస్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ బిగ్ స్పాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ లక్ and God bless to entire cast and crew of Kannappa. Thank you so much. రఘు గారు ఎంత బుద్ధిగా